హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో దేని గురించి అంటే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇన్స్టాలేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూసినాం కదా. సో ఈ వీడియోలో ఇన్స్టాలేషన్ పార్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు ఈ వీడియో అనేది పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఎక్కడైనా కూడా మనం ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది మీకు తెలుసు ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ తెలుసుకోకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ గీక్స్ ఫర్ గీక్స్ అనే ఇది విధానం ఫాలో అవ్వండి. లేకపోతే మీకు వీడియో రూపంలో కావాలంటే వీడియో రూపంలో కూడా మనకి జాంగో సెటప్ అనే ఒక వీడియో అయితే ఉంది. నేను జాంగో వీడియోలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకవేళ కావాలంటే ఇది మీరు ఇంతకుముందు ఫాలో అవ్వచ్చు, లేకపోతే మన జాంగో వీడియో ఫాలో అయినా పర్లేదు. ఓకే, మీకు జాంగో వచ్చు అంటే ఆటోమేటిక్గా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కూడా వచ్చి ఉంటుంది. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు ఫస్ట్. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దానికైతే నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఆ ఎన్విరాన్మెంట్లో ఇది మనం ఏం చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్ ఏది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంటే రెస్ట్ ఫ్రేమ్వర్క్కి 3.5 కానీ 3.6 కానీ 3.7 కానీ 3.8 కానీ 3.9 కానీ అండ్ జాంగో సంబంధించింది 2.2 కానీ 3.0 కానీ 3.1 కానీ. ఓకే, సో ఫస్ట్ మనం పైథాన్ ఉందో లేదో చెక్ చేసుకుందాం. మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు పైథాన్ ఉందో లేదో టెస్ట్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో నేను ఫస్ట్ చెక్ చేసుకోవాలంటే పైథాన్ అని క్లిక్ చేసి నా కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆర్డి అని ఒక ఎన్విరాన్మెంట్కి నేనేమైనా అంటే కనెక్షన్ అనేది అంటే ఇక్కడ నేను యాక్టివేట్ చేసుకున్నాను నా ఎన్విరాన్మెంట్. ఆర్డి అనేది ఎన్విరాన్మెంట్ నాది. సో మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ అవుతే మీకు ఇక్కడ నేను ఆర్డి వచ్చినట్లు మీరు ఏమైతే ఎన్విరాన్మెంట్ నేమ్ పెట్టుకున్నారో మీకు ఆ నేమ్ వస్తుంది. మీకు ఆర్డి అని రావాలని రూల్ లేదు. ఎందుకంటే మీరు ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఆ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయితే మీకు అదే మాత్రం నేమ్ వస్తుంది. సో నేను ఇక్కడ పైథాన్ అని క్లిక్ చేసినాను. పైథాన్ అని క్లిక్ చేస్తే నాకు పైథాన్ 3.6.13 అనే ఒక వర్షన్ అయితే నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది నా ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో నెక్స్ట్ ఇదైతే అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను ఏం చూపిస్తానంటే పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ జాంగో ఇన్స్టాల్ చేసుకుంటాను. జాంగో ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ జాంగో. ఓకే, జాంగో క్రియేట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇది చేసినప్పుడు మీ ఫోన్లో అంటే మీ ఇంటర్నెట్ అయితే కనెక్షన్ అయితే ఉండాలి మీ ల్యాప్టాప్కి. ఓకే, సో కనెక్షన్ అనేది ఉంటే మాత్రం మనకి ఏమవుతుందంటే జాంగో అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నేను పిప్ ఇన్స్టాల్ జాంగో అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూద్దాం. ఓకే, టైం తీసుకుంటుంది ఎందుకంటే జాంగో అనేది వెబ్ ఫ్రేమ్వర్క్ కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, వెయిట్ చేద్దాం అది అయ్యేంత వరకు. ఓకే, సో ఫస్ట్ ఏం చేశారు, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఎన్విరాన్మెంట్లోకి యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయిన తర్వాత దాంట్లో మీరు పైథాన్ ఉందో చెక్ చేసుకున్నారు. సో పైథాన్ వర్షన్ నేను చెప్పిన వర్షన్ అయితే ఉంది. సో 3.5 నుంచి ఆ 3.9 వరకు అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఫ్యూచర్లో అయితే 3.9 తర్వాత కూడా రావచ్చు ఈ వీడియో ఒకవేళ చూసినట్లయితే మీరు. ఓకే, సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే పిప్ ఇన్స్టాల్ జాంగో అనేది ఇన్స్టాల్ చేసుకుంటాను. చూడండి, నాకు సక్సెస్ఫుల్గా నాకు 3.2.5 అనేది ఒకటైతే ఇన్స్టాల్ అయిపోయింది జాంగోది. ఓకే, నాకు జాంగో అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు పైథాన్ ఉంది ప్లస్ జాంగో ఉంది. సో మనం కొద్దిగా అడ్వాన్స్కి వెళ్ళినట్టయితే మనకి ఏం కావాలి, జాంగో ఫ్రేమ్వర్క్ కూడా కావాలి కదా. సో దానికి సంబంధించి సింపుల్గా ఏం చేస్తామంటే పిప్ ఇన్స్టాల్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అని ఇక్కడ ఉంది కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇదైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సింపుల్గా ఇది తీసుకొని పిప్ ఇన్స్టాల్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ చేసి ఇక్కడైతే నేను ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ ఇచ్చేసి నేను సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తాను. ఓకే, పిప్ ఇన్స్టాల్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్. సో ఇది ఇచ్చేస్తాను. చూడండి, నాకు రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది టోటల్గా జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను. ఫస్ట్ పైథాన్ అనేది ఉందో చెక్ చేసుకున్నాను అండ్ జాంగో ఇన్స్టాల్ చేసుకున్నాను. దాని తర్వాత జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మనకి కొన్ని సపోర్టింగ్గా ఈ మార్క్ డౌన్ కానీ ఓకే ఈ పిప్ ఇన్స్టాల్ మార్క్ డౌన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాను. మీరు సింపుల్గా నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఏదో మీరు అక్కడ కూడా మీరు టైప్ అదే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు పిప్ ఇన్స్టాల్ మార్క్ డౌన్. ఓకే, పిప్ ఇన్స్టాల్ మార్క్ డౌన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే అది అయిపోయిన తర్వాత సింపుల్గా పిప్ ఇన్స్టాల్ జాంగో ఫిల్టర్ అనేది కూడా చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీరు మార్క్ డౌన్ సపోర్ట్ది ఇక్కడ చూడండి, బ్రౌజబుల్ ఏపీఐ అండ్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఫిల్టరింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో సపోర్టింగ్ అని చెప్పాను కదా, సపోర్టింగ్ మాత్రమే ఇది. సో ఇవైతే నేను సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే నేను ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కూడా అయిపోయింది, ఇది కూడా ఇచ్చేస్తాను. ఓకే, సో ఇచ్చేసేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇది అయ్యే లోపల మీకు ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఇది అవుతుంది కదా. సో నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుంటాను. నేను వాడేది ఐడి విఎస్ కోడ్. ఓకే, అది
నాకు విఎస్ కోడ్ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను విఎస్ కోడే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా విఎస్ కోడే వాడండి, ఎందుకంటే నేను కొన్ని విఎస్ కోడ్కి సంబంధించిన ఫీచర్స్ అయితే యూజ్ చేస్తాను. సో మీరు మళ్ళీ నాకు రావట్లేదంటే వేరే ఐడిలో ఇది లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఈ ట్యూటోరియల్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఒకసారి విఎస్ కోడ్ వేసుకొని మాత్రమే ఇవైతే కూడా చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసామంటే పిప్ ఇన్స్టాల్ జాంగో అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను ఏ వర్షన్ ఇవ్వట్లేదు. ఓకే, లేటెస్ట్ వర్షన్ వేసుకుంటున్నాను అని కూడా. పిప్ ఇన్స్టాల్ నెక్స్ట్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అయితే ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ పిప్ ఇన్స్టాల్ మార్క్ డౌన్ అయితే కూడా ఇచ్చేసాను. ఓకే, మార్క్ డౌన్. అండ్ ఇంకోటి చూసినట్లయితే పిప్ ఇన్స్టాల్, ఇక్కడ పిప్ ఇన్స్టాల్ నెక్స్ట్ జాంగో ఫిల్టర్ అనేది ఇచ్చేసాను. సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. నా దగ్గర పైథాన్ ఉంది, జాంగో ఉంది, జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇంకా మార్క్ డౌన్ ఉంది అండ్ జాంగో ఫిల్టర్ అయితే ఉంది. సో నేను విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇది నా విఎస్ కోడ్. ఓకే, ఇది నా విఎస్ కోడ్. నేను వాడేది ఇది. నేను టోటల్గా ఈ ట్యూటోరియల్ అంతా కూడా ఈ విఎస్ కోడ్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో మీరు కూడా ఇది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎక్స్టెన్షన్స్ కనిపిస్తూ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దీనికి కూడా ఇంటర్నెట్ ఉండాలి ఈ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. నేనేం చేస్తానంటే థండర్. ఓకే, థండర్ అని ఇస్తాను. ఇక్కడ థండర్ అని గుర్తుపెట్టుకోండి, థండర్. ఓకే, ఈ థండర్ ఎందుకంటే మనకి పోస్ట్ మ్యాన్ ఉంటుంది కదా, సో పోస్ట్ మ్యాన్ బదులు ఇదైతే మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాకు ఆప్షన్ వచ్చింది చూడండి, దీని అంటారు థండర్ క్లయింట్ అంటారు. ఓకే, థండర్ క్లయింట్ అంటే పోస్ట్ మ్యాన్ మనం ఏం చేస్తాం, పోస్ట్ మ్యాన్లో మనం లింక్స్ ఇచ్చేసి చెక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇది థండర్ ఏంటంటే ఈ అప్లికేషన్కి మనకు డిఫాల్ట్గా వచ్చింది చెక్ చేసుకోవడానికి. థండర్ క్లయింట్ అనేది మీరు ఏం చేసుకుంటారంటే ఈ రెస్ట్ ఏపీఐ క్లయింట్కి దీన్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను నాది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మెయిన్గా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి, అదైతే మర్చిపోకండి. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అంతా కూడా ఈ ఐడిలోని మనం అంతా కూడా అన్ని ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయితే చేస్తాం. ఓకే, సో సింపుల్గా చెప్పినట్లయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దానిలో పైథాన్ ఇక్కడ మీకు ఏ వర్షన్ అంటే ఇక్కడ ఏ వర్షన్ అయినా తీసుకొని అండ్ జాంగో ఏ వర్షన్ అయినా తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ 3 కమాండ్స్ కమాండ్ ప్రాంప్ట్లో ఇచ్చేసి చేయాలి. ఎక్కడ చేయాలి, ఇది మనం క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్లో చేయాలి. నేను ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నా, నేను ఆర్డీ అని ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నా. నేను ఇప్పుడు ఏం చేసినా కూడా ఈ ఎన్విరాన్మెంట్లోనే చేస్తాను. ఓకే, సో ఇది నేను ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేసింది కూడా ఈ ఎన్విరాన్మెంట్లోనే. ఓకే, సో దాని తర్వాత నేను నా విజువల్ స్టూడియో కోడ్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేసినానంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీని యూజెస్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తాయి మీకు. సో ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇన్స్టాలేషన్ సెటప్ చూపించాలి కాబట్టి ఇది చూపించాను. ఓకే, ఇది మెయిన్ మన ఇన్స్టాలేషన్ రెస్ట్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.